నిరుపిషారిణి అనబడును. భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. ఏం చెప్తుంది బైబిల్లో? భర్త బ్రతికొండంగా విడాకులు తీసుకొని, లేకపోతే విడబడి, వాళ్ళకి ఇష్టం లేకుండా వేరే స్త్రీలపై మనసు పెట్టుకొని, వేరే పురుషులపై మనసు పెట్టుకొని వీళ్ళకి విడాకులు ఇచ్చి వదిలేసి వాళ్ళ ఇష్టానుసారంగా పెళ్లి చేసుకుంటే అది వ్యభిచారము అవుతుంది. ఒకవేళ భార్యను పట్టించుకోకుండా భర్త ఆమెను వదిలిపెట్టేసిన, ఈయన ఎక్కడెక్కడో తిరిగి తిరిగి ఇల్లు జాగ్రత్త వచ్చిన, ఈమెను వదిలిపెట్టినందువలన కూడా ఆమెను ఏం చేసినట్టు ఈ భర్త వ్యభిచారిణిగా చేసాడు అని చెప్తుంది. అంటే భర్త కానీ భార్య కానీ బ్రతికున్నగా ఏం చేయమన్నాడు దేవుడు? వారు బ్రతికున్నంత కాలము బద్ధుడై ఉండాలి. చనిపోయిన తర్వాత నువ్వు విడుదల పొందినట్టే మళ్ళీ నువ్వు వివాహం చేసుకోవచ్చు అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఇంకా అంటున్నాడు ఏమని? వ్యభిచార కారణము నిమిత్తం 19వ అధ్యాయం మత్తయి సువార్తలో చూస్తే 19వ అధ్యాయం లేఖనంలో చూడండి, 19వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్పాడు చూడు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి వేరొకతను పెళ్లి చేసుకుని వాడు ఏం చేస్తున్నాడనియో? వ్యభిచారం చేయుచున్నాడనియో. విడనాడబడిన దానిని పెళ్లి చేసుకుని వాడు వ్యభిచారం చేయుచున్నాడనియో. ఇప్పుడు అర్థమైంది మీకు పాయింట్? అర్థమైంది మీకు? విడనాడబడిన దానిని అనగా వీళ్ళ మనస్తత్వాలు వేరుగా ఆలోచనలోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళు పెళ్లిలు ఏమని ప్రమాణం చేశారు? బ్రతికున్నంత కాలము కరువు ఎందును, ఇరుకు ఎందును, ఇబ్బందులు ఎందును, సమస్యలు ఎందును, రోగం అందును, ఆరోగ్యం అందును బ్రతికున్నంత కాలము ఇతరులను ఎవ్వరిని ఆశింపక ఈయనతోనే కాపురము చేయుదుము అని చెప్పుకున్న వీళ్ళ మనస్తత్వాల మధ్యలో ఏమైపోయినాయి? వీళ్ళ మనస్తత్వాల మధ్యలో మైసూరు పోకుకి బానిసలైపోయాడు. మొట్టమొదటి ఉన్న ప్రేమ మైసూరు కేక్ లాంటిది. అది నోట్లో పెట్టగలంటుంటుంది, కరిగిపోయినట్టుండిది. ముందు కదా హస్తాలతో చేసిన అరిసెలాగా గట్టి ఉండేది. ముందు ఉంటుంది ముసళ్ళ పండగ. అప్పుడు ఏమైంది నీకు? అబ్బో ఇప్పుడైతే చెయ్యి కొట్టుకొని ఏలు కొట్టుకొని ఎక్కడ ఉండాలి? ఆ పాటలు పాడేవాడు ఏలు కొట్టుకోవాలా, చిటికిలేరు. మళ్ళీ ఈ కొంగ ఆ కొంగ అలా కట్టాలా, దాని చుట్టూ తిరగాల, పందిరులా తిరిగే పగడాలా చల్లే వారుడా కుడికాలు ముందెట్టు ఏంటి పెట్టేమంట, ఎడకాలు పెడితే అమ్మో కుడికాలు ముందు పెట్టి అమ్మో ఎడకాలు పెట్టాక ఆకు తెచ్చేవాళ్ళు వచ్చారా? అందులో 116 అంత అవసరమా? అంత అవసరం అయ్యన్ని? హల్లెలూయా. నా పెళ్లికి నేను అలా చేయాలి. హల్లెలూయా. అమ్మ కుడికాలు ముందు పెట్టంటే గడపట్ల ఆరతి తీసేవాళ్ళు వచ్చారు. మా తోడబుట్టున్నాడు ఆరతి తీస్తున్నారు. అబ్బో వీళ్ళు పరిస్థితులైనాడు. ఆ దీపం మారిపోయింది కూడా తెలియకుండా చెప్తున్నా. మాకు తెలుసు మీ తిప్పుడు ఏంటో రూపాయడు కదా, కాస్త తీసి అప్పుడైతే మళ్ళీ దీపం మారిపోయి తెలుసు అప్పటి తీసుకొని వెళ్ళిపోతాం. అందుకనే కుడికాలు ముందు పెట్టంటే నేను ఏ కాలు ఆట పెట్టాను? నీ కుడికాలు పెట్టదు, ఎడమ కాలు పెట్టదు. ఏ కాలు ఇంట్లో పెట్టినా నేను ఒప్పుకొని జాగ్రత్త. నా సొంతంగా పెట్టుకుందాం 2 కాళ్ళు. ఆమేన్. అలా పెడితేనే ఎంత కాపురం అయింది. ఆడి పెట్టమన్నప్పుడు ఆ కాలు పెడితే ఆ కాలు పోయేది. అర్థమైందా? ఇక్కడ దేవుని ఇష్ట ప్రకారంగా నడవాలి. దేవుడు నాకు అప్పట్లో దేవుడు తెలియదు, ఆయన ఎంత నీతి కలిగినని తెలియదు, ఎంత మంచి గుణాలు ఆయన దగ్గర ఉన్నాయో తెలియదు, లేఖనం ఎలా చెబుతుందని నాకు తెలియదు. తెలియకపోయినా కూడా అడ్డదడ్డాలుగా అడ్డంగా నడిచా. ఇంకా అన్నారు అసలు పెళ్లికి బాప్తిసం లేకుండా పెళ్లి చేయకూడదు అన్నారు. ఆ పెళ్లికి 150 రూపాయలు ఫీజు ఇవ్వాల్సి వచ్చిందండి. ఎన్నిసార్లు చెప్తారు బాప్తిసం అన్న? ఇదే 150 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? మారు మనసు లేకుండా బాప్తిసం ఏంటంటే మారు మనసు లేకుండా బాప్తిసాలు ఇవ్వచ్చు. వారు యుక్త వయసు వచ్చి వారి ఇష్ట ప్రకారంగా బాప్తిసం తీసుకుంటానంటే ఇవ్వకూడదే? ఎంత అడ్డుకోరుకుంది ఎవరు? వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళ మనస్సాక్షి నిమిత్తం తీసుకుంటానంటే ఇవ్వాలి.
నా పెళ్లికి ఎలాంటి బాప్తిసం కూడా ఇస్తానన్న ఊరికాలి. నా పెళ్లి బాప్తిసం ఏం చేసుకోరు? పెళ్లి చేసుకోవటానికి బాప్తిసం అన్నారు. అట్లయితే నాకు అవసరం లేదు. మారు మనసు ఉంటే బాప్తిసం, మారు మనసు లేకపోతే బాప్తిసం అవసరం లేదు. ఒరిజినల్ బాప్తిసం కావాలి నాకు. అయితే అక్కడ 150 రూపాయలు మిగలాలంటే ఏం చేయాలి? గదివేను ఏమని ఎన్నిసార్లు ఇస్తారు బాప్తిసం? ఒకసారి తీసుకున్నాక అట్లయితే నీకు అవసరం లేదు అన్నారు. బాప్తిసం లేకుండా నేను పెళ్లి చేసుకున్నాను. బైబిల్ అవుతుంది ఏమని తెలుసా? కామతత్తుల గుట్ట కంటే పెళ్లి చేసుకున్నట్టు మేలు. 1 కొరింథీ 7వ అధ్యాయం 9వ వచనం చూసుకోండి. 1 కొరింథీ 7వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు చెప్పాడు, కామతత్తుల గుట్ట కంటే. ఎవరికైనా సరే, మారు మనసు లేనివాడికైనా పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది, మారు మనసు పొందినోడైనా పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే భర్త విడిచి తిరగటానికి దేవుడి సమయం అలాంటి మనస్తత్వం ఇవ్వాల. అయితే మనసు నిలపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును. కామతత్తుల గుట్ట కంటే పెళ్లి చేసుకున్నట మేలని ఎవరు చెప్పాడు? పౌలు గారు క్రైస్తవులను ఉద్దేశించి చెప్పలా. పెళ్లి చేసుకోండి, మీ మనస్తత్వం పాడైపోకుండా ఒక స్త్రీని ఒక పురుషుడిని ఇష్టపడి పెళ్లి చేసుకోండి అని. అలా చేసుకోమని, ఆ కుటుంబాన్ని కట్టుకోమని, తర్వాత అయినా ప్రభు వీళ్ళని దర్శిస్తాడే, మారు మనసు ఇస్తాడే, రక్షణ పొందుతాడే అన్న భావంతో వాళ్ళు ఎవరైనా సరే యేసుక్రీస్తు మాట వలన మాత్రమే పెళ్లి చేసుకోండి. పూజారుల చేత, అర్చకుల చేత, విగ్రహారాధికుల చేత పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు వాళ్ళు దెయ్యాలు తిరిగి టయాల్లో పెళ్లి చేస్తారు. అందరూ చుట్టాలు అందరూ వచ్చి టైం ప్రకారం కూడి తింటారు, పడుకుంటారు. వాళ్ళు పడుకున్న తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఇదే పెళ్లి. మెలుకోకుండా వాడెవడు చూస్తాడు, మెలుకు లేనివాడెవడు బాగా కడుపు నిండా దీన్ని కంటారు నిద్రపోతుంటాడు. అదేగా అది దయ్యాలు తిరిగేయాలా, అది రాత్రుల్లో జాముల్లో చేసుకునే పెళ్లిళ్ళు. అవి చీకటి ద్వారా ఆవరించబడినటువంటి పెళ్లిళ్ళు. ఆ పెళ్లిళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. ఆ పెళ్లిళ్ళకి కట్నాలు ఉంటాయి. ఆ పెళ్లిళ్ళకి మనోవ్యాధి ఉండేది. ఆ పెళ్లిళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఆ పెళ్లిళ్ళకి సంతానం కూడా ఉండదు. అది చీరలు తెచ్చి రాళ్ళు కట్టుకున్నప్పుడు పిల్లలు కొట్టారు. నేను ఒక ఆయన అంటున్నాడు, మా ఇంటి అప్పుడు ఆయన బాగా గుండి చేసుకొచ్చాడు తిరుపతిలో. మీ కొడతల్లో ఏం చేసుకుంటున్నారు? గుండి చేసుకుంటున్నారు. మా తిరుపతిలో మేమేం చేసుకుంటున్నాం? గుండె చేసుకుంటున్నాం. మన తెలుగు ఒకటేగా అన్నాడు. అర్థమైందా? అర్థమైందా? వెళ్తావా? మొక్కుబడి దేవునికి ఇష్టం కాదు. ఒక సేవ నిమిత్తమై, దేవుని రాజ్యం నిమిత్తమై, ప్రతిష్టాపన నిమిత్తమై, అందు నిమిత్తమై మొక్కుబడి చేసుకోవచ్చేమో కానీ, అంటే మొక్కుబడి అంటే మాట ఇవ్వట. మొక్కుబడి అంటే ఏంటి? మాట ఇవ్వటం. నేను ఈ కాంబో ఇస్తున్నా, అది దేవునికి ఇష్టం, ఇవ్వచ్చు. నేను ఉడతలు వెళ్తున్నా, ఒక కొబ్బరికాయ కొడతా, అది పగలపోతే నా గుండెకి పెట్టి కొట్టుకుంటా అన్నాడా? అన్నాడా? ఉడతల్లో కొట్టిన, ఇంటికాడ కొట్టిన, పాకస్తులు తీసుకుని తెచ్చి మీద కొడతా ఉంటాయి. అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏమైందంటే అలాంటి మొక్కుబడులు దేవునికి ఇష్టం కాదు. ఎందుకు? మా పిల్లడు కొడతాడని ఒక ఆయన ఇంతలా కట్ట తీసుకొని వచ్చాడు హాస్పిటల్ కాడికి. మగ పిల్లడు కొడతాడని ఇంతలా కట్ట తీసుకొచ్చాడు. నా భార్య ప్రసవించింది కాసేపటికి. ఏంది జేబులో పెట్టుకొచ్చాడు పెద్ద కట్ట ఒకటి. ఆ కట్ట బలం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆడపలించింది. ఆ కట్ట జేబులోనే పెట్టుకున్నాడు. ఎవరు తీపికుండా వెళ్ళిపోయాడు ఇంటికి. అర్థమైందా? మగపిల్లడు కుడితేనో కట్టలు బయటికి తెస్తా, ఆడపిల్ల కుడితేనో జేబులో డబ్బులు జేబులో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతా. నేను పెళ్లి చేసుకున్నా 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు మా మాతకు పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత మాకు 5 ఏళ్ళు పిల్లలు లేరు. తర్వాత మరదలు పెళ్లి చేస్తే మరదలకి నా భార్యకి ఇద్దరికి దేవుడు గర్భాన్ని తెరిచాడు. తర్వాత పిల్లల్ని ఇచ్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇష్టపడిన తర్వాత ఏం జరిగింది? 5 సంవత్సరాలు మాకు పిల్లలు లేకపోతే దేవుడు నాకు కొడుకుని ఇచ్చాడు. 5వ సంవత్సరం తర్వాత ఆ తర్వాత మా మరదలు పెళ్లి చేస్తే వాడు కూడా ఎంతో ఆనందంతో వచ్చాడు. ఆమె ఏమి 5 సంవత్సరాల పిల్లలేంది కొడుకునికి అయితే మొదటి నుంచే అనుభవం కలిగింది నా భార్య. ఇంకెంతమందిని కలిగిద్దో మొగోళ్ళు అనుకుంటూ వచ్చాడు. ఆనందంగా ఆడ సందులుంటే ఉంటు ఎన్ని నిజాలు, అబద్ధాలు కాదు.
మళ్ళీ నీళ్లు పోసిందా కూడా నీళ్లు పోసినా కూడా కబురు చేసినా కూడా ఒరే వచ్చి చూడపోయావు భార్య పిల్లల్ని ఒక ముద్ద అన్నం తినేది రా అంటే నా అన్నం కూడా తింటాను రామ. చివరికి అంటున్నాడు ఆమెం మగళ్ళు అంటుంటే నువ్వేం ఆడాడుతున్నట్టు వీడిష్టమా వీడిష్టమా? దేవుని చిత్తంలో ఉంటే దేవుడు రాంగ్ స్టెప్ని లేని దాన్ని ఉన్నట్టుగాను ఉన్నదాన్ని లేనట్టుగాను చేయగలడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు లేఖనాన్ని నెరవేర్చే వ్యక్తివైతే, వాక్యాన్ని పాటించే వ్యక్తివైతే, ఒకవేళ దేవుడు నీకు గర్భాన్ని ఆ సంవత్సరంలోనే ఒకవేళ తెరిస్తే, నువ్వు దేవుని బిడ్డపై ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉంటే నీకు కొడుకు కావాలని, దేవుడు ఒకవేళ ఆడపిల్లని ఆ కడుపులో వేసి ఉంచితే పుట్టే లోపు వాడు మగోళ్ళై పుట్టాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లేని వాటిని ఉన్నట్టుగాను ఉన్న వాటిని లేనట్టుగాను చెయ్యగలిగిన సత్తా కలిగిన దేవుడు యేసయ్య. ఆమేన్. ఇంకో మాట చెప్పనా, వాడు బ్రతికే ఉంటాడు. ఒక భార్యాభర్తలు దేవుని మహాప్రేమను బట్టి ఒక ఆడపిల్లని కన్నారు. తర్వాత వాళ్ళ పిల్లలు ఈయన దేవుడు ఒక బిడ్డతోనే ఆపాడు. ఆ బిడ్డ 12 సంవత్సరాలు వచ్చింది. ఆ తరువాత వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షిద్దామని దేవుడు ఏం చేశాడంటే ఆ 12 సంవత్సరాలు పెరిగిన ఆడపిల్లని మరణానికి వదిలిపెట్టాడు. చచ్చిపోయింది. వీళ్ళకి పిల్లలు లేరు. తర్వాత వీళ్ళ కడుపులో ఏయో అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటూ గర్భసంచి కూడా తీసేశారు. ఆమెకి పిల్లలేక పుట్టరు ఈ లోకపరంగా. అంతవరకే డాక్టర్లు కూడా స్టేట్మెంట్ ఇచ్చేసారు, నీ గర్భసంచి కూడా తీసేసావు, నీకు పిల్లలు లేరు, ఎప్పుడు పుట్టరు అని. వేదన పడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఏక మనసుతో ఉపవాసం ఉండి దేవుడిని అడుగుతుంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? నాలాంటి దైవజనుడిని పంపించాడు. వాళ్ళని కుటుంబంలో వేదన పడుతున్నారు, పిల్లలు లేరని, వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించాలని నేనే ఆ అగ్ని పరీక్షలో వాళ్ళు ఉంచాను. నా కుమారుడా నువ్వు వెళ్ళి వారికి పిల్లలు ఇస్తానని చెప్పిరా అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. వాడు వెళ్ళి ఆ దైవజనుడు వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసి మీకు దేవుడి బిడ్డలు ఇవ్వబోతున్నాడు అని చెప్పేశాడు. వాళ్ళిద్దరికి ఏమనిపించింది? అయ్యా గర్భసంచి కూడా తీసేశారయ్యా అంటే, గర్భసంచి తీసేసారు ఎంత సంచి తీసేసారో మాకు అనవసరం, దేవుడు మీకు పిల్లలు ఇస్తానని చెప్పమన్నాడు. దేవునికి సమస్తము సాధ్యమే. చిన్నపిల్లప్పుడు నీ గర్భసంచి ఉందా? యుక్త వయసు వచ్చిన తర్వాత గర్భసంచులు ఉంటాయి. అప్పుడు అవన్నీ వికసించే పువ్వులాగా విప్పారి ఉంటాయి. దేవుడు ఏం చేయాలో చేస్తాడు. లేదుగా ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా చేస్తాడు. ఆయనకి సమస్తం సాధ్యమే. కానీ దేవుడు ఏం చేశాడు? దైవ సేవకుడు ద్వారా పంపించాడు, ఆ మాట చెప్పించాడు, వెళ్ళిపోయాడు. సంవత్సరం తిరిగి వచ్చేలేకి కొడుకును కన్నా తల్లి గర్భసంచి నేర్చిపెట్టని తీసాడు దేవుడు. ఈ లోకానికి వ్యతిరేకమేమో కానీ ఆ యేసయ్యకు సమస్తము సాధ్యమే. చనిపోయినోడే తిరిగి లేపాడు. లేపమని డాక్టర్ చనిపోయినోడే తిరిగి లేపాడు. నా యేసు ఈ డాక్టర్ లేపమను, ఈ డాక్టర్ వల్ల కానిది నా యేసు వల్ల అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడుగా ఉంది ఆ కుటుంబం. 3 కొడుకులు, ఒక ఆడపిల్ల, భార్యాభర్తలు ఇద్దరు, ఆడజులు. ఇప్పుడు ఉంది ఆ కుటుంబం. ఇంకా ప్రభువులలో ఉన్నారు, బతికే ఉన్నారు, చెప్పిన దైవజనులు ఉన్నారు, పిల్లలు వాళ్ళ కుటుంబం కూడా అక్కడే ఉంది, ఈ రోజుకి ఉంది. వాళ్ళ సాక్ష్యం దేవుడు ఆ విధంగా ఉంచాలని ఆయన చేశాడు. ఎందుకు భయపడతారు? ఎందుకు పిల్లలు లేరని దిగులు పడతారు? ఎందుకు? గుణదలు పోతే వస్తారా? తిరుపతి పోతే వస్తారా? ఎక్కడ పోయినా రారు. నీ మనసు మారి దేవుడిని అడుగు, ఆయన ఇస్తాడు. ఆమేన్. ఆయన గర్భాన్ని తెరిచాడు అంటే, ఈట మొదలు పెట్టాడు అంటే తట్టుకోలేవు నువ్వు పెంచడానికి. మంచిగానే పిరికితనం కలిగి ఆపుకోవాల్సిందే, నువ్వు తట్టుకోలేక. నేనైతే అలాగనలేదు. నా ప్రభు నీతో మాట ఇచ్చాను, 100 మందిని ఇచ్చినా తీసుకుంటాను నేను. హల్లెలూయా.
అబ్రహాంకు 100 సంవత్సరాలు వచ్చాక పిల్లల్ని ఎట్టయితే ఇచ్చావో 100 సంవత్సరం నాకు వచ్చేంత వరకు నువ్వు ఎంతమంది పిల్లల్ని ఇచ్చినా నేను తీసుకుంటానే ఉంటా, ఆపేది ఏమాత్రం ఉండదు. ఎందుకని ఇచ్చేది నువ్వు, పెంచేది నువ్వు, పోషించేది నువ్వు, సంరక్షించేది నీవు, చివరి వరకు కంటికి పోలే కాచి కాపాడేది నీవే. మహిమ కలుగును గాక. నాదేముంది, నాకు ఒక్కటే ఉంది. ఏంటది? అర్థమైందా? అర్థమైందా? అది పలకరిస్తే చాలు, తర్వాత కార్యాలు ఆయన చేస్తాడు. ఆయనే 8 మందిని ఇచ్చాడు, మేము ఆపలేదు, ఆయనే ఆపాడు. అంతవరకు ఇవ్వాలనుకున్నాడు. ఎందుకనంటే కొంచెం కష్టంగా హోలీ లాస్ట్ బిడ్డకి కొంచెం ఇబ్బందిని ఎదుర్కొంది. అయినా సరే ప్రభువుకు మహిమ కలుగును కాకని దేవుని చేతిలో పెట్టింది. తల్లి బిడ్డ క్షేమమే. దేవుడు అనుకున్నాడు, నా కుమార్తె తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటుంది కనుక ఆపితే మంచిదని ఆయన అనుకున్నాడు. ఆ 8 మందిని ఇచ్చి ఆపేశాడు ఆయన. మేము ఆపరేషన్ చేయించలేదు. హల్లెలూయా. రేపు 2వ నెల 10వ తేదీకి 8వ తారీఖుకి 2వ నెల 8వ తారీఖు 10వ సంవత్సరం వస్తుంది హోలీకి. హల్లెలూయా. 10 సంవత్సరాల పాటు మమ్మల్ని ఏం చేశాడు? ఒకడు చూసి నవ్వుకునేటట్టు చేశాడు. హల్లెలూయా. దేవుని ప్రణాళిక అది. దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు చేసింది మనం తీసుకోవాలి. దేవుడు ఇస్తున్నాడు, మనం తీసుకోవాలి. తట్టుకోలేని పరిస్థితి నీకు వస్తే భారం అంతా యెహోవా మీద వైపు. ఆయన నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన అన్నాడు కదలనీయడు. ఆయనకు ఆ శక్తి ఉంది. అందుకే దేవుడు అన్నాడు, భార్యాభర్తలుగా ఉంటే మీరు ఏ మనస్సాక్షి దేవునికి మహిమార్థంగా మంచిగా ఉంచుకుంటే నిన్ను తరం వెంబడి తరం, తరం వెంబడి తరం, తరం వెంబడి తరం, 1000 తరముల వరకు నేను కరుణిస్తాను అన్నాడు దేవుడు. 1000 తరముల వరకు కరుణిస్తానని చెప్పిన దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన మాట వినకపోతే 4 తరాల దోషం. అది నువ్వు అనుభవించకూడదు, అది నీకు రాకూడదు. దేవుడిని అడుగు, అయ్యా నాకు పిల్లలు ఇవ్వద్దు, ఆపు అని. ఇవ్వమని అడిగినప్పుడు ఇచ్చేవయ్యా, ఇప్పుడు వద్దని చెప్తున్నాను, ఆపయ్యా అని నువ్వే అడుగు. ఆయన 2 పదాలు వింటాడు. బలహీనతలో ప్రార్థన వింటాడు, బలం కలిగిన ప్రార్థన దేవుడు వింటాడు, ఆశ కలిగిన ప్రార్థన దేవుడు వింటాడు, ఆసక్తికరంగా చేసిన ప్రార్థన కూడా దేవుడు వింటాడు. దేవుడు ఏ ప్రార్థన అయినా వింటాడు, ప్రతిఫలం ఇచ్చేది ఆయనే. దేవుడు చెబుతున్నాడు అక్కడ ఏమనంటే, అక్కడ ఏమన్నాడు, వ్యభిచార కారణము నిమిత్తమే తప్ప భార్యని విడనాడకూడదు, భర్తను విడనాడకూడదు. ఒకవేళ విడనాడితే, ఒకవేళ వ్యభిచార పాపం ఉన్నాడు, ఓకే విడనాడొచ్చు, ఓకే. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటేనే విడనాడాలి, లేదా ఆ మనిషితో ఆ సమస్యను నువ్వు భరించాలి అన్నాడు. 1 కొరింథీ 7వ అధ్యాయం లేఖనాల్లో దేవుడు చెప్పినట్టుగా జరుగు తీరుతుంది. 1 కొరింథీ 7వ అధ్యాయం చూస్తే 10వ వచనంలో ఏమన్నాడు? మరియు పెండ్లైన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల ఏం చేసుకోకుండా ఉండాలి. భర్తను ఒకవేళ వదిలితే, భార్యను ఒకవేళ వదిలిపెడితే ఏం చేసుకోకూడదు. చాలా ఒకరు పోయేంత వరకు ఆగాలి అన్నాడు. ఆగాలి అన్నాడా? పర్లేదు. సాగాలి అన్నాడా? ఆగాలి. ఆగాలన్నప్పుడు ఆగాలి కదా. మరి ఎడాకులు తీసుకుని పెళ్లి చేసుకోవటం ఏంటి? ఎవరు కనపడతాడని తెచ్చుకోవటం ఏంటి? దాచుకోవటం ఏంటి? దగ్గర పెట్టుకోవటం ఏంటి? అట్టి పెట్టి కాకమంట, దానికి పేరు ఉంది. ఏం చేస్తారమ్మా? ఏం చేస్తారు? మరి ఆయన్నే నేనే ఏం చేసేది? అట్టి పెట్టుకున్నా. ఇంకా అయ్యో అట్ల తగ్గి తెచ్చుకోమని చెప్పాలి. నన్ను గట్టి ఇచ్చి దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే, పరలోకాన్ని నీకు దొరకాలి అంటే, నీకు మంత్రులుగా నీకు మంత్రులుగా దొరకాలి అంటే ప్రభు చెప్తున్నాడు, జాగ్రత్త.
ఒకవేళ మారు మనసు లేకుండా ఒకవేళ ఇదంతా జరిగిపోయింది అనుకో, వదిలిపెట్టడం ఏదో తెలియక చేసిన పాపాల నిమిత్తం అన్ని అయిపోయింది అనుకో, ఎక్కడైతే వచ్చి ఆగావో అవకాడ వ్యక్తి భర్త చనిపోయో భార్య చనిపోయో ఉండాలా, అతనికి సంసారం ఉండకూడదు, సంసారం లేనటువంటి వ్యక్తిగా ఉండాలా, భార్య చనిపోయి ఉండాలి, ఎవకాడ భర్తకే, ఎవకాడ భర్తకే భర్త చనిపోయి ఉండాలి, అవకాడ భర్తకి భార్య చనిపోయి ఉండాలి. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. బ్రతికుండకు చేసుకోకూడదు, వదిలేసి చేసుకోకూడదు. ఒకవేళ నువ్వు దేవునికి మారు మనసు ఆ టైంలో పొందేవనుకో, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఆ వ్యక్తితోనే ఉండిపోవాలి. ఏ వ్యక్తి అవకాశ సంసారం లేని వ్యక్తి అయి ఉండాలి, అతను మొదట పెళ్ళోడైనా అయి ఉండాలి, లేదా భార్య చనిపోయిన వ్యక్తి అయినా అయి ఉండాలి. కలిసి ఉండాలనుకో, మీ కలయికను బట్టి ఆగిపోవచ్చు. ఎలా? అక్కడ భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది, ఎవరి భర్త వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, వీళ్ళిద్దరు ఒంటిగా ఉన్నారు కదా, వీళ్ళిద్దరు కలిసి ఒకవేళ పాపంలో ఉండుంటే, వీళ్ళిద్దరు కలిసి పాపంలో ఉండుంటే తన దాన్ని తను చూసుకున్నాడు, వీళ్ళ దాన్ని చూసుకుంది, వీళ్ళందరూ ఏమైపోయారు? మిగిలిన ఒంటిపళ్ళు ఒకటైపోయారు. ఒకటైపోయిన తర్వాత ప్రభు వాక్యం అర్థమైపోయింది, దేవుని వాక్యం అర్థమైపోయింది. ఇప్పుడు మారు మనసు పొందాలి. ఏం చేయాలి? ఆ మనిషితోనే అక్కడ అంతటితోనే ఆగిపోయి ప్రభువుని నమ్ముకోవాలి. హల్లెలూయా. ఇది మారు మనసు పొందక ముందు ఉన్న చిత్రం. మారు మనసు పొందిన తర్వాత ఉండేది ఇది. రెంటిని మనం జాగ్రత్తగా పరిచయం చేయాలి. అందుకు దేవుడు చదివించాడు ఏమనంటే, అయితే మనసు నెలపలేని ఎడల పెళ్లి చేసుకొనవచ్చును, కామతృప్తులగుట కంటే పెళ్లి చేసుకున్నట్టు వేరని చెప్పి తర్వాత అంటున్నాడు, మరియు పెళ్ళైన వారికి నేను కాదు ప్రభు ఆజ్ఞాపించినది ఏమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు, ఎడబాసిన ఎడల పెళ్లి చేసుకొనకుండా ఉండవలెను, లేదా తన భర్తతో లేదా అడవలెను. కొన్ని విషయాలు జరిగినాయి ఈ గ్రామంలో, ఎక్కడెక్కడో కొన్ని గ్రామాల్లో నేను చూస్తా వచ్చాను. పెళ్ళైన వెంటనే వాళ్ళ మనస్సాక్షి నిమిత్తం వదిలేసుకొని వేరే వాళ్ళతో కాపురాలు పెట్టి తర్వాత గుర్తు వచ్చిన తర్వాత మనసు మార్చుకొని, నేను తెలియక తప్పు చేశా, నిన్ను వెంబడించా, ఇక నుంచి నువ్వు నిన్ను వెంబడించడానికి లేదు, నువ్వు నా భర్త కాదు, నా పెళ్లి భర్త అక్కడ ఉన్నాడు, నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను, నీతో నాకు సంబంధం లేదు అని మళ్ళీ వెళ్ళి ఆ కుటుంబాన్ని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఈ గ్రామంలోనే ఉంటారు. ఆ మాట వాళ్ళకి కలిసాడు ఇక్కడ. లేదా తన భర్తతో భార్యతో సమాధాన పడవలెను, అనగా కలుసుకోవచ్చు. నాకు ఇంకొక కుటుంబం తెలుసు, పెళ్ళైంది, ఒక బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డ చిన్నతనంలో వదిలిపెట్టింది ఆ భార్య, తను వెళ్ళిపోయింది, ఇక వీడి కాపురం చేయండి నేనని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఎక్కడెక్కడో అందిన కాడు ఏదేదో తింటా వచ్చాడు, ఆమె మాత్రం తింటానే ఉంది, వీడు తింటానే ఉన్నాడు, తప్పులు చేస్తానే ఉన్నాడు, ఆమె తప్పులు చేస్తానే ఉంది. చివరికి ఏం చేసింది ఆ భార్య తెలుసా? ఆ భర్త చచ్చిపోయాడని ఎంఆర్ఓ దగ్గర లెటర్ తీసుకొని ఆ భర్త నిమిత్తం పెన్షన్ కూడా తీసుకొని తింటానే ఉంది. చచ్చిపోయాడు భర్త. సెంటర్లో ఒక సహోదరుడు చచ్చిపోతే వీడు చచ్చిపోయాడని చెప్పేసింది, డెత్ సర్టిఫికేట్ తెచ్చింది, ఆ లెటర్ చూపించింది, ఎంఆర్ఓ దగ్గర లెటర్ తీసుకొచ్చి గవర్నమెంట్కి యాడ్ చేసింది, పెన్షన్ కూడా తీసుకుంటుంది. అటు బతికే ఉన్నాడు, ఆమె చచ్చిపోయాడు లెటర్ తెచ్చింది, ఆమె పెన్షన్ తింటానే ఉంది, వీడు బతికే ఉన్నాడు. ఆవిడ నాకు చెప్పాడు, అన్న ఇటు జరుగుతుంది అన్నది, ప్రార్థనలో పెడదాం, ఆ పెన్షన్ తీసుకునితో టెన్షన్ వచ్చి నీ దగ్గర వరి వేసుకుంటూ వచ్చిందో దేవుడితో ఎక్కడి నుంచి అన్న. ఈ ఉపవాస ప్రార్థనలో తన పేరు పెట్టి ఆ కుటుంబాన్ని కట్టాలని ప్రార్థనలో పెట్టి ఏకీభవించి నేను లాస్ట్ లో ఆశీర్వదించే ముందు ఆ వాక్యం పలుకుతానే, ఎవరు ప్రార్థన చేయమని ఎవరైతే అడిగారో వారి కుటుంబాలకు కూడా కార్యం జరగాలని ఆశీర్వాదంలో లాస్ట్ లో పలుకుతా ఉంటా. ఇడిగా నేను వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను అంట. ఇటీవల ఒక నెల కింద వచ్చి మన కుటుంబీకులు అయ్యారు. పెన్షన్ తీసుకోవడం ఆపేసింది, పెన్షన్తో వచ్చి కాపురం చేస్తుంది.
హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనా బలం అలాంటిది. ఆమేన్. దేవునికి మొరపెడితే అలా ఉండాలి. ఎన్నో సంవత్సరాలు, దరిదాపు 20 సంవత్సరాలేమో ఎడంగా ఉండిన ఆ కుటుంబం ఈ రోజు కుటుంబీకులు అయ్యారు. కొడుకు మేసాలు వచ్చి పెళ్లికి వచ్చాడు. అప్పుడు కలుసుకున్నారు. ఆడి పొగరు అమ్ముతారు. ఎవరు పొగరు? యాభై ఏం తెలుసు, కొడుకు పొగరు. హల్లెలూయా. ఆడి మేసాలు వచ్చి ఆడి పొగరు అవసరం ఏం చేయాలా? ఆడికి పెళ్లి చేయాలి. ఆడికి పెళ్లి చేయాలంటే ఇలా అమ్మ నాన్న ఎవరేం చెప్పాలి? మా అమ్మ ఆడుంటుంది, పెన్షన్ తీసుకుంటుంది, మా నాన్న ఏడున్నాడని చెప్పి ఆడికి పెళ్లి చేస్తారు. అందుకని వాడి పోగిరి తెంచాలంటే వీళ్ళిద్దరేకం అవ్వాలి. వీళ్ళిద్దరేకం అయ్యారు, వాడి పోగిరి తెంచుతున్నారు. అబ్బాయి ఈ సంవత్సరం పెళ్లి చేయబోతున్నాం ఆయనకి. అబ్బో నడుగులే పట్టినని నాగరత్న హాస్పిటల్లో పడ్డాడు. పెళ్ళి అంటే నడుగులు ఎప్పుడు పట్టిరా? పెళ్ళి అంటే నడువులు ఎప్పుడు రావచ్చా? రాకూడదు. వచ్చినట్టు అర్థమైంది. ఆయన టెన్షన్ లేదని అర్థం. హల్లెలూయా. కొట్టుకొని నడవాల్సిందే. అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుంది ఈ లోకం. భూమి మీద ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్న అనేక మంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. వ్యభిచారులు పరలోక రాజ్యానికి వారసులు కాదు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పటికైనా మనసు మార్చుకుంటే, ఇప్పటికైనా మనిషిగా తీర్చిదిద్దబడితే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఒంటిగా ఉన్నావా దేవుడుతున్నాడు, జంటగా ఉన్నావా అక్కడ భర్త లేని కుటుంబం లేని మనుషులు లాగుంటే కలిసి ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు మారు మనసు పొందంటే ఆ స్థితిలో దేవుడు నీకు పిలిచాడు కనుక అక్కడ భర్త లేడు, ఇక్కడ భార్య లేదు, కలిసి ఉండొచ్చు, కాపురంలో ఉండొచ్చు. అయితే ప్రభువు నమ్ముకొని మాత్రమే ఉండాలా. భర్తను అడ్డం పెట్టుకొని, భార్యను అడ్డం పెట్టుకొని ఎదవేశాలు వేస్తే ఏమైపోతారు? ఎదవరాళ్ళు అయిపోతారు. ఒక కులానికి రెండో కులానికి పడదా. ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ కాపురాన్ని ఎడదీయాలి. వాడికి పిల్లనిటి అన్నయ్యకి ఇష్టం లేదు.